హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాబినెట్ అలాంగ్ విత్ చీఫ్ మినిస్టర్ దాదాపు 45 మంది మొత్తం అంతా దావోస్ పర్యటనకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ దావోస్ పర్యటనలో వీళ్ళు ఉండగానే ఆంధ్రాలో మాత్రము నాకు తెలిసినంత వరకు మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనకి న్యూస్ ఆర్టికల్ చూస్తూ ఉంటే కన్నా ఈ న్యూస్ ఆర్టికల్ చూడండి, నేను సైడ్ డిస్ప్లే చేస్తా ఉన్నాను. ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి ఏబిఎన్ న్యూస్ ఛానల్లో పబ్లిష్ అయింది. దాదాపు 4 నిమిషాల పాటు న్యూస్ ఆర్టికల్ వేసినట్టు తెలుస్తోంది మనకి. ఈ దీంట్లో ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇంతవరకు దేశంలో కొకైన్ ఎక్కడైతే ఇది డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ కొకైన్ ఎక్కడ ఉండేదంటే మోస్ట్లీ కాస్మోపాలిటన్ సిటీస్లో అవైలబిలిటీ ఉండేది. అంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేదంటే ముంబై కానీ, లేదంటే చండీగఢ్ కానీ, కోల్కతా కానీ ఇట్లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో ఇల్లీగల్గా వీళ్ళు డ్రగ్స్ యూజ్ చేసేటోళ్ళు, డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు, సేల్ చేసేటోళ్ళు ఇట్లా జరిగేది. మొత్తానికైతే కొన్ని ప్లేసెస్లో జరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇది ఏ స్థాయి వరకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం కుక్కైన్ దొరికిందంట. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం కుక్కైన్ దొరికిందని చెప్పేసి ఇది ఏదైతే పార్టీ అధికారంలో ఉందో, ఏదైతే కూటమి అధికారంలో ఉందో, కూటమికి సంబంధించినటువంటి సింపథైజర్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయో, ఎల్లో మీడియా ఛానల్స్లో దాంట్లో ఒక ఛానల్ వచ్చేసి ఏబిఎన్ ఛానల్లోనే క్లియర్ దాదాపు 4 నిమిషాల పాటు వాడు వచ్చేసి మనకి వీడియో రన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ 4 నిమిషాల వీడియోలో క్లియర్గా కన్వే చేస్తూ ఉన్నట్టుంది. దాదాపు గుంటూరు ప్రాంతంలో 3 యువకులు వచ్చేసి దాదాపు 8.5 గ్రాముల కొకైన్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి పోలీసులు పట్టుకున్నారంట. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం అంట. కాకపోతే నేను ఇది చంద్రబాబు గారిని అడగాలనే ఉద్దేశం లేదు నాకు, పవన్ కళ్యాణ్ గారిని అడుగుదామని చెప్పి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా. కాకపోతే ఈయన ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా, మనకు డ్రగ్ రహిత ప్రదేశం ఉండాలి, డ్రగ్ రహిత సమాజం ఉండాలని చెప్పేసి ఈయన అక్కడ కొన్ని సినిమాస్ కూడా తీస్తూ ఉంటాడు ఈయన. కాకపోతే ఇప్పుడు దాదాపు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏదో జస్ట్ ఒక ఎలక్షన్స్కు ముందర 2 నెలల ముందర 3 నెలల ముందర ఏదో ఒక కంటైనర్ వచ్చిందంటే ఎక్కడ ఆఫ్రికా నుంచి. ఆ కంటైనర్లో మొత్తం అంతా డ్రగ్స్ ఉందని చెప్పేసి ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో, ఎల్లో మీడియా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు డప్పా కొడతా ఉండేది. ఇప్పుడు ఆ తర్వాతనే ఇమ్మీడియట్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ తర్వాత అది ఏమైపోయింది, ఏది నిజమా, అది అబద్ధమా, జస్ట్ ఓన్లీ పొలిటికల్ స్టంటా, లేదంటే వైఎస్ఆర్సీపీ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ని డిఫేమ్ చేయడానిక, ఏ పర్పస్ కోసము ఈ మొత్తం స్టోరీని క్రియేట్ చేశారన్నది తెలియదు. కాకపోతే ఇప్పుడు ఇదే ఎవరైతే ఆరోపించారో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి కంటైనరు. ఈ కంటైనర్లో వీళ్ళు వచ్చేసి డ్రగ్స్ను తీసుకొచ్చి డ్రగ్స్ను విడిగా సప్లై చేస్తూ ఉన్నారని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది ఆ టైంలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలల నుంచి 9 నెలలుగా వస్తూ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు. దీని స్టేటస్ ఏంటి, అసలు ఏంటి, ఆ వచ్చినటువంటి కంటైనర్లో ఏముంది, కంటైనర్లో కొకైన్ లేకపోతే, కంటైనర్లో డ్రగ్స్ లేకపోతే మీరు ఎందుకు క్రిటిసైజ్ చేశారు, ఎందుకు డిఫేమ్ చేశారు? అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ, అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు మీరు డిఫేమ్ చేశారు? అంటే మీకు పొలిటికల్గా మీ మైలేజ్ కోసం మీరు ఏమైనా చేస్తారా? కాకపోతే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? దాదాపు 3 యువకులు దాదాపు 8.5 గ్రాముల కొకైన్ని వాళ్ళ దగ్గర ఉన్నట్టు గుంటూరుకు సంబంధించినటువంటి పోలీసులు ఐడెంటిఫై చేసినట్టు న్యూస్ ఆర్టికల్ డిస్ప్లే చేస్తూ ఉంది ఏబిఎన్ ఛానల్. కాకపోతే దీంట్లో దాదాపు ఒక్కొక్క గ్రామ్ వచ్చేసి దాదాపు 6,000 రూపాయల వరకు కూడా ఉంటుందంట ఇది కొకైన్ కాస్ట్. దాదాపు ఈ 3 వ్యక్తులను ఆల్రెడీ అరెస్ట్ చేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 3 వ్యక్తుల ద్వారా మొత్తం అంతా మీరు ఈ చైన్ని కన్నా ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఈ మొత్తం చైన్, ఈ 3 వ్యక్తులు ఎవరి దగ్గర ఉన్నారు, ఆ వ్యక్తులు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు, ఈ మొత్తం అంతా చైన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే కన్నా దీని వెనకాల ఉన్నటువంటి మాఫియా ఎవరు, ఈ పొలిటికల్ మాఫియా ఉందా, లేదంటే ఏమైనా బిజినెస్ మాఫియా ఉందా, ఇదంతా కంప్లీట్గా ఇల్లీగల్ కదా. ఈ ఇల్లీగల్ నుంచి దాదాపు ఒక గ్రామే దాదాపు 6,000 రూపాయలకు అమ్ముతున్నారంటే దాదాపు కేజీల కొద్ది అయితే కదా ఎంత అవుతుంది, దాదాపు టన్నుల కొద్ది అయితే కదా ఎంత అవుతుంది. యూ కెన్ ఇమాజిన్ ఎంత బిజినెస్ చేస్తూ ఉన్నారు అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది క్లియర్గా. దీని మొత్తం ఈ చైన్ కన్నా ఫాలో అయితే కన్నా ఈ చైన్ వెనకాల పొలిటికల్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు,
ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆలోచించండి మీరే, ఇది ఎంత డేంజర్ చూడు సమాజానికి. ఇప్పుడు ఎవరైతే ముగ్గురు యువకులు దొరికినారో ఈ ముగ్గురు యువకుల్ని పట్టుకొని వీళ్ళు ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎవరి దగ్గర పర్చేజ్ చేశారు, వాళ్ళు ఎందుకు ఆంధ్ర వరకు తెచ్చారు, అది గుంటూరు లాంటి ఒక చిన్న టౌన్ వరకు ఎందుకు తీసుకొచ్చారు, ఏ పర్పస్ కోసం వీళ్ళు పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారన్నది గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలనుకుంటే, అరెస్ట్ చేయాలనుకుంటే ఏం పెద్ద విషయం కూడా కాదు. కాకపోతే నాకేమనిపిస్తూ ఉందంటే, ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలో ఉందో ఈ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇట్లాంటి ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, ధైర్యం వస్తుంది కూడా, సాహసం కూడా చేస్తారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ లేదంటే అపోజిషన్ పీపుల్ కానీ కామన్ పబ్లిక్ కానీ ఇట్లాంటి ఇల్లీగల్ బిజినెసెస్ చేసే ధైర్యం కానీ సాహసం కానీ ఏమాత్రం కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఎవరైతే రూలింగ్లో ఉన్నారో ఈ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే మీరు ఒక లీడర్స్గా, ఒక రూలింగ్ పార్టీ లీడర్స్గా, ఒక రూలర్స్గా మీరు ఈ చైన్ లింక్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరైతే ఇట్లాంటి ఇల్లీగల్ బిజినెసెస్లో పార్టిసిపేట్ చేసి సమాజాన్ని కంప్లీట్గా నాశనం చేయాలన్న ఒక ఉద్దేశం కోసం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం ఈ చైన్ ఎస్టాబ్లిష్ చేసి దీని వెనకాల ఎవడైతే ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకొచ్చి మొత్తం సమాజం ముందర నిలబెట్టి క్షమాపణ చెప్పించిన తర్వాత కూడా వాళ్ళను యాజ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మంచిది కాదు కదా సమాజానికి. ఇప్పుడు సమాజంలో తీసుకునేటోళ్ళు మాత్రమే దానికి బానిసలుగా అయిపోతూ ఉన్నారు, వాళ్ళకు తెలియక బానిసలు అవుతూ ఉన్నారు. సేల్ చేసేటోళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా బానిసలు కాదు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. మనగా బిజినెస్ చేసి ఇల్లీగల్గా మనీ ఎర్న్ చేయాలన్న ఒక షార్ట్ టర్మ్లో మనీ ఎర్న్ చేయాలన్న ఒక పర్పస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దీని వెనకాల ఇల్లీగల్ బిజినెసెస్ కింద మీరు ఒకసారి యాజ్ ఎ గవర్నమెంట్ బాడీగా మీరు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం దాని కింద చైన్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ కనుక్కొని సమాజం ముందర నిలబెట్టాలని చెప్పేసి ఒక కామన్ సిటిజన్గా ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ టు ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, please just look into this issue. This is very severe issue. This is going into the district level and then going into the mandal level and then going into the village level. This is very dangerous to the very existence of the society, because the people started taking drugs, then they stop working and they completely addicted to the drugs and they don't do the work and they don't earn. They simply try to get this drugs and they will do whatever they want. Actually, this is not good for the society. This is not good for the disciplined society. Try to arrest this type of people and try to punish this type of people who are behind this. My sincere request is, because opposition people, it's very rare to do this type of nonsenses, and it's the only ruling party people and ruling party leaders and cadres only, they have guts to do it because they can manage the government. This is my sincere request. Please stop this nonsense. This is not good for the society, and as early as possible identify and establish the link behind this people whoever supply and whoever trade this drugs, which is very unhealthy for the youth of this nation, youth of this country. Pawan Kalyan, please be aware and provide your awareness to the public of Andhra Pradesh and try to arrest whoever done this illegal business. Thanks for watching. Super. Have a nice